మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్తు అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్తు. ఎంత ర్యాష్గా నాకు చెప్తుంటే కూడా చెమటలు వస్తున్నాయి. అంటే ఏడవలేక నవ్వుతాం కదా, ఆ టైప్ అనిపించింది నాకు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి, తప్పెవరిది అని చెప్పి. ఇక్కడ తప్పెవరిది అని వాస్తవంగా ఇవాళ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతోటి షేర్ చేద్దామనండి. అంటే మనకెందుకులే అని వదిలేయాలనిపించలేదు, మాట్లాడాలనిపించింది. సో ఇవాళ దాని గురించి ఒక చిన్న వీడియో. అయితే నేను ఆ విషయం ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రెసిపీ అండి, ఈవినింగ్ డిన్నర్ కోసం చేస్తున్నాను. సో అది చూసేద్దాం, ముందు చూసినాక మాట్లాడుకుందాం, ఓకేనా? ఇవ్వండి, ఇప్పుడు ఇక్కడ మన రెసిపీ కోసం ఇది స్వీట్ కార్న్ కాదండి, మామూలు మొక్కజొన్న గింజలు. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కదా, బాగా వస్తున్నాయి. సో మామూలు కండే ఒలిసినవి. ఇవి ఒక 2 బౌల్స్ తీసుకోవాలి. ఇది ఓట్స్ అండి, ఓట్స్ మంచిగా గ్రైండ్ చేసుకుని ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. నా దగ్గర ఎప్పుడు యాక్చువల్గా ఉంటుంది ఓట్స్ పౌడర్, పట్టింది నిండుకుంది. ఎప్పుడన్నా పట్టేసుకుని ఉంచుకుంటే చక్కగా ఇలా కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇది ఒక 1.5 బౌలు ఓట్స్ గ్రైండ్ చేసుకుని ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. ఇదిగోండి 1.5 కప్పు ఇది ఓట్స్ పౌడర్ తీసుకున్నాం కదా, దీనిలోకి 2 కప్స్ ఇది మొక్కజొన్నలు చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. అయితే అవసరమైతే వాటర్ వేసుకోవాలండి, ప్రాబ్లం ఏమి ఉండదు, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలాగో నీళ్ళతో కలుపుకుంటాం కనుక వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బొంబాయి రవ్వ ఒక 1/2 కప్పు, 1.5 కప్పు ఓట్స్ తీసుకున్నాను, 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి. రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకోవాలండి. పెరుగు, పుల్లటి పెరుగు ఉంటే పెరుగు వాడి కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మజ్జిగ ఉన్నాయి కలిపినవి, అందుకని నేను మజ్జిగ పోసేస్తున్నాను. పెరుగు తీసుకుంటే కనుక ఒక బౌల్ పెరుగు వేసుకుని చక్కగా మనం కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కావాలనుకుంటే సొరకాయ తురుము వేసుకోవచ్చు, లేదు అంటే మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కూడా చాప్ చేసి వేసుకోవచ్చు. అంటే ఈ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా వేసుకోవాలి ఏది వేసినా కూడా. ఇక్కడ నేను ఇదిగోండి ఒక క్యారెట్, ఒక 2 ఉల్లిపాయలు చిన్న సైజు, ఇదిగోండి ఈ సైజువి, ఒక పచ్చిమిర్చి. ఏంటంటే పిల్లలు తినలేరు అనుకుంటే దానికి అనుగుణంగా కొంచెం తగ్గించేసుకోవాలి. కొత్తిమీర కొంచెం. ఇవన్నీ కూడా చాపర్లో చాప్ చేసేస్తానండి, తురమట్లేదు ఇప్పుడేమి, చాప్ చేసేస్తాను. చాప్ చేసి యాడ్ చేసుకోవడం ఇంక ఇందులో. పిండి ప్రాపర్గా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నానాలి. మనం అప్పుడు బ్యాటర్ని కన్సిస్టెన్సీని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మూత పెట్టి పక్కన ఉంచేద్దాము. ఈ లోపల ఇవి చాప్ చేసుకుంటే సరిపోతుంది. చాపర్లో చాప్ చేసేస్తాను, జస్ట్ కొత్తిమీర మాత్రం కట్ చేస్తున్నా. ఇది మన తోటలోదేనండి కొత్తిమీర, బుజ్జిగా ఉంది. వీళ్ళు వాళ్ళని లేదండి, షుగర్ పేషెంట్లు, డైట్ చేసేవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఇంట్లో సొరకాయ లేదు, సొరకాయ ఉంటే కనుక సొరకాయ కూడా కొంచెం ఒక బౌల్ వేసుకోవచ్చు తురుముకుని, చాలా హెల్దీ. ఇదిగోండి చాప్ చేసుకున్న ఈ క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తే మళ్ళీ మనం దోశలు మనకు కావాల్సిన షేప్లో చక్కగా వేసుకోవచ్చండి. బ్యాటర్ అయితే కరెక్ట్గా కొంచెం తిగ్గానే ఉండాలండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకెంతకంటే పల్చన ఏం చేయొద్దు, ఇలాగే ఉండాలి. కావాలంటే వీటిని గుంట పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు, పిల్లలు ఎట్లా ఇంట్రెస్టింగ్గా తింటారు అనుకుంటే అట్లా. చూసారా, బ్యాటర్ ఇట్లా ఉండాలి. ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకుని, అంటే మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్ ఏదైతే మనం వాడతామో అది తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
అయితే నేను నాన్ స్టిక్ వాడటం మానేశానండి. జస్ట్ ఎప్పుడైనా ఇట్లా వీడియోలు చేస్తే తప్పించి నాన్ స్టిక్స్ వాడటం మానేశాను. ఏంటంటే మనం పెద్ద పెద్ద దోశలాగా కాకుండా ఇట్లా చిన్న చిన్నగా కొంచెం ప్యాన్ కేక్స్ టైప్ వేసుకుంటే బాగుంటాయి. ఇవి పల్చగా అయితే రావండి. ఇంకొకటి ఏంటంటే చక్కగా లో ఫ్లేమ్లో వేగాలి. ఇవి ఫ్లేమ్ని పూర్తిగా వేసుకున్నాక వేడెక్కినాక ఫ్లేమ్ పూర్తిగా లోలో పెట్టేసుకోవాలి. పెట్టుకుని చక్కగా ఒక గరిటె పిండి తీసుకొని కొంచెం మందంగా ఇట్లా వేసుకోవాలి. ఇంట్లో ఏమన్నా షేప్స్వి మౌల్డ్స్ ఉంటే కనుక అది పెట్టేసి ప్యాన్లో వేసుకోవచ్చు. చక్కగా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా దీనికి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తే చక్కగా నెమ్మదిగా మంచిగా మగ్గుతుందండి. వెజిటబుల్స్ అవి కూడా వేసాం కదా, సో కొంచెం టైం అయితే పడుతుంది ప్రాపర్గా కుక్ అవ్వడానికి. హడావిడిగా చేసేది కాదు ఇది. కొంచెం అంటే మనము ప్యారలల్గా పక్కన ఇంకొక పని చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కాలనిస్తే రెండు వైపులా చక్కగా వస్తాయండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదు. నెయ్యి కావాలనుకుంటే నెయ్యితోటైనా వేసుకోవచ్చు. తీపివి అయితే నేను స్వీట్ కార్న్తో చేసేవైతే బెల్లం వేసి నెయ్యే చేస్తాను. ఇది హాట్ కనుక మామూలు ఆయిల్ వేస్తున్నాను. చక్క రెండు వైపులు మంచిగా వేగనివ్వాలండి. చెప్పాను కదా కొంచెం టైం పడుతుందని. డ్రాబ్యాక్ ఏంటంటే ఇంత పెద్ద మూత పెట్టడానికి లేదనమాట. అందుకని చెప్పి అది ఓపెన్గా ఏదో వీడియోలో బాగుంటుంది అన్నట్టుగా నేను ఇది తీసాను. ఇది దేవా తీసుకొచ్చాడు. అసలు ఎంత బాగుంటాయి అంటే అండి, స్టైల్ పోతే ఇట్లా ఉంటుంది. నాకు అటు ఉండి తీయడం వీలు, ఇటు ఉండేసరికి నాకు వీలు కుదరట్లేదు అన్నమాట. ఇలా రెండు వైపులా చక్కగా మంచిగా మార్చుకుంటూ వేగనివ్వాలండి. చెప్పాను కదా ఇవి గుంట పొంగనాలు వేసుకున్నా బాగా వస్తాయి. ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు 2 స్పూన్లు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. అంటే ఏవైనా చపాతీలు అవన్నీ ఏవైనా కూడా ఇవి తీసి ఇమీడియట్గా సర్వ్ చేసుకుంటే ఓకేనండి. మనం కనుక కొంచెం సేపు ఆగినాక తిందాము అనుకుంటే ఇట్లాంటి జాలీ ప్లేట్లోకి తీసుకుని చక్కగా చల్లారనిచ్చినాక అప్పుడు కావాలనుకుంటే అప్పటికప్పుడు జస్ట్ వేడి చేసుకోవచ్చండి. జాలీ ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఏంటంటే చెమ్మబట్టి అవంతా కూడా తడి తడిగా అయిపోకుండా ఉంటాయి. నేను ఇలాంటివి ఎప్పుడు చేసినా చెప్తానే ఉంటానంటే ఎవరైనా కొత్తగా ఒకళ్ళు విన్నా కూడా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తా ఉంటాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో మనం క్యారెట్ వేసాం కదా, దాని మూలంగా కలర్ వచ్చింది. క్యారెట్ కాకుండా ఓన్లీ సొరకాయ, పచ్చిమిర్చి అలా వేసుకున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవచ్చు కలర్ కోసం. ఇంక ఇప్పుడు ఇవి అయితే మంచిగా వేగిపోయినాయండి. వేడి వేడిగా అసలు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటివి చేసి పెట్టామనుకోండి, ఇంకా డిన్నర్ తినకపోయినా టెన్షన్ ఉండదు అసలు. ఇందులోనే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. నాకైతే అసలు దీనిలోకి ఏమీ చట్నీలు గిట్నీలతో కూడా పని లేదు. అసలు మామిడికాయ పులుసు ఉందా చాలు. లేదంటే నేను రీసెంట్గా ఒక ఉసిరికాయ పచ్చడి రెసిపీ చూపించాను కదండి, అట్లా కూడా బాగుంటుంది. అదండి రెసిపీ. ఇదిగోండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. చాలా చాలా టేస్టీ. నేనైతే చక్కగా పచ్చడి లేనిది దిగదు మనకి. నా ఫేవరెట్. తర్వాత తింటాను, తర్వాత ఎంజాయ్ చేద్దాము. అయితే ముందు ఇన్సిడెంట్ గురించి చెప్తానండి. కానీ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఏం జరిగిందంటే అండి, ఇవాళ లైవ్లు అంటే అటు హోమ్ డెకార్లోను అలాగే వస్త్రధారలో కూడా లైవ్ పెట్టాను కదా. లైవ్ ఇంటికి వచ్చేటప్పుడు అసలు నిజంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్తు అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్తు. అంటే నేను
చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా. కానీ చెప్తానండి, కొంతమంది అయినా కొంచెం జాగ్రత్తగా ఉంటారని. నేను యాక్చువల్గా షోరూమ్కి వెళ్ళేటప్పుడు యూజువల్గా కార్లో వెళ్ళను. అంటే మళ్ళీ నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఒకళ్ళు డ్రాప్ చేయాలి అని నాకు 2 వీలర్ కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. దగ్గరే కనుక 2 వీలర్ తీసుకుని ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పని ఉండదు కదా, తీసుకుని వెళ్ళిపోతా. మేము వస్తుంటే ఇటు లోపల నుంచి, అంటే మెయిన్ రోడ్డు నుంచి కాకుండా ఇటు లోపల నుంచి దారి ఉంది, ఇంటికి వస్తుంటే అండి అంతా కలిపి ఒక 14 ఇయర్స్ ఉంటాయేమో, అంతే మ్యాక్సిమం 14 ఇయర్స్ మ్యాక్సిమం. అంటే చిన్న పిల్లాడి మొహం అనమాట. నాకు అసలు ఆ ఫేస్ మర్చిపోలేకపోతున్నాను. ఎట్ ఏ గ్లాన్స్ చూసినా కూడా గుర్తుండిపోయిందనమాట. నేను వస్తున్నానండి, నా ముందు ఇంకొక అమ్మాయి ఉంది, స్కూటీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది. ఆ అమ్మాయి అసలు ఎంత ర్యాష్గా స్విఫ్ట్ డిజైర్ కారు, పెద్ద కారు కూడా కాదు, స్విఫ్ట్ డిజైర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు అనమాట ఆ పిల్లాడు. ఇంకెవ్వరు పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు లేరు, వెంట ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. ఆ పిల్లాడే డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటంటే ఎంత ర్యాష్గా అంటే, తన ముందు కారు అంటే అప్పుడు మనం ఇలా వెళ్తున్నాం అనుకోండి, ఆపోజిట్లో కారు ఒక ఫ్లోలో వస్తుంటే మనం ఆ కార్ని ఒక్కదాన్ని దాని స్పీడ్ని ఒక్కటే ఎస్టిమేట్ చేసుకుని నడుస్తాం కదా సింగిల్ రోడ్లో. అయితే ఆ కార్ని దాటుకుని ఓవర్ స్పీడ్ తోటి ఎంత స్పీడ్గా వచ్చాడంటే, నా ముందున్న అమ్మాయి గబాలన బండిని పడిపోతూ ఒక పక్కకి తీసేసుకుంది. కానీ ఆ ప్లేస్లో నేనున్నట్టయితే వాస్తవంగా, అంటే నా కాలుకి జర్క్స్ అవి ఇంకా జర్క్స్ తట్టుకునే అంత స్ట్రెంత్ అవ్వాలి ఆ కాలు. నేను స్లోగా వెళ్తాను, స్లోగా వస్తాను, నెమ్మదిగా వెళ్తాను. ఏదన్నా గబాలను ఎదురొస్తే దానికి అకార్డింగ్ చాలా స్లోగా వెళ్తున్నాను. ఇక ఆ అమ్మాయి ప్లేస్లో నేను స్లోగా ఉన్నా కూడా ఆ స్పీడ్కి నేనైతే తట్టుకునేదాన్ని కాదేమో అనిపించింది నాకు. ఇంకా ఏంటంటే నాకు చెప్తుంటే కూడా చెమటలు వస్తున్నాయి. వంటగదిలో నుంచి వచ్చాను ఒకటి, రెండోది చెప్తుంటే కూడా, మాట్లాడుతుంటే కూడా అదే గుర్తొస్తుంది. మర్చిపోలేం కదా కొన్ని ఇన్సిడెంట్స్. అసలు ఇక్కడ తప్పెవరిదండి? పాపం మాది. అంటే బండి నడిపే వాళ్ళది వదిలేండి, సమ్టైమ్స్ మన తప్పు ఉన్నా లేకపోయినా మనం భరించాల్సి వస్తుంది, ఎదుటి వాళ్ళ తప్పు ఉన్నా కూడా. అక్కడ ఆ అమ్మాయి తప్పు లేదు, ఆ అమ్మాయి కనుక పాపం చిన్నగా పక్క తీసేసుకుంది. అంత చిన్న పిల్లలకి కార్లు ఎందుకండి ఇవ్వటం? ఎంతమంది నా మాటకి ఏకీభవిస్తారు చెప్పండి? చిన్న పిల్లలకి కార్లు ఇచ్చేసి వాళ్ళు ఇష్టానుసారం కార్లు నడుపుతుంటే, అంటే పేరెంట్స్కి తెలియదు అంటారా ఈ అబ్బాయి కారు బయటకు వేసుకెళ్ళిన సంగతి? తెలిసే మరి అదేం గొప్ప నాకు అర్థం కాదు. ఏంటి మా అబ్బాయి అసలు 5వ క్లాస్ నుంచే కారు నేర్చేసుకున్నాడండి. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్నీ చేసేస్తాడండి. మా అబ్బాయే అమ్మాయి ఎవరన్నా అవనండి, ఇక్కడ అబ్బాయి అని అబ్బాయిలను ఒక్కళ్ళనే బ్లేమ్ చేయటం కాదు. స్పెసిఫిక్గా అసలు పిల్లలకి అంటే పాయింట్ వచ్చింది కనుక చెప్తున్నానండి. చిన్నప్పటి నుంచి నో అన్న పదమే నేర్పించట్లేదు ఇప్పుడు. నేను చూస్తున్నా చుట్టుపక్కల కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, అంటే మా ఫ్రెండ్స్లో అలా ఉన్నారని కాదు, గమనిస్తున్నా. మా షాప్కి వచ్చే పేరెంట్సే ఉంటారు అంతే. సమ్టైమ్స్ వాళ్ళకి దెబ్బలు కూడా తగులుతాయి లోపల, ఏదన్నా వస్తువు మీద పడి కానీ అలా. అసలు నో అన్న పదం, నో అంటే ఏమవుతుంది చెప్పండి? కాసేపు ఏడుస్తారు చిన్నప్పుడు, అంతే కదా. అదే చిన్నప్పుడే మనం అలవాటు చేయకపోతే నో అన్న పదం పెద్ద అయినాక మనం ఏడవాలి, అది సరిదిద్దుకోలేక మనం ఏడవాలి. ఎంతసేపు కావాలి చెప్పండి? ఇప్పుడు పిల్లలకి ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్తారు, అన్ని వేళలు మనవి కాదు కదండి, అన్ని టైంలు మనవి కాదు. ఎందుకు మనం వాళ్ళకి బళ్ళు ఇవ్వాలి? ఎందుకు మనం బాధపడాలి? వాళ్ళని తర్వాత అసలు అనే అవసరం ఎందుకు రావాలి చెప్పండి? నేను చెప్తున్నాను కదా మా పిల్లలకి, అంటే మీరు ఇవ్వలేదా అని అంటారేమో. మా అబ్బాయి ఇంటర్ చదివేటప్పుడు బస్సులో వెళ్ళేవాడు కాలేజ్కి సిటీ బస్సులో వెళ్ళేవాడు ఇంటర్ చదివేటప్పుడు. దక్కా మొక్కి తింటేనే పిల్లలకి లైఫ్లో తెలవాలి అని చెప్పి తనకి బస్ స్టాప్లో కూడా దింపేవారు కాదు. అంటే అబ్బాయిలకి ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి అన్న ఉద్దేశంతో మా వారు బస్ స్టాప్లో కూడా దింపేవారు కాదు. తను సిటీ బస్సులో వెళ్ళేవాడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి బస్సులో వెళ్ళేవాడు. ఇంటర్లో తను డ్రైవ్ చేయడానికి ఎప్పుడూ కూడా వెహికల్ ఇవ్వలేదండి. ఎమ్మట మా వారు కానీ
ఎవరొకళ్ళు నేను కానీ లేకుండా సింగిల్గా ఇవ్వలేదు. ఎందుకంటే కొంచెం కంపారిటివ్లీ ఆడపిల్లల మీద మగపిల్లలకి ఒక ఏజ్ ఉంటుంది, టీనేజ్. అందులో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఆ టీనేజ్లో ఏంటంటే అన్నీ మనం ఏది చేసినా అబ్బా అసలు నన్ను మించిన వాళ్ళు లేరని ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు వాళ్ళు. ఆ టైంలో మనము బళ్ళు కార్లు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ లేకోకుండా చేసి ఎంత మట్టి కరెక్ట్ చెప్పండి. ఇక్కడ ఈ విషయంలో తప్పెవరిది? ఆ బాబుదనాలా, స్పీడ్గా వెళ్ళే బాబుదనాలా, కారు ఇచ్చిన పేరెంట్స్ దనాలా? మీరేమంటారు? ఇక్కడ తప్పు ఇద్దరిది అండి. సరే, పిల్లడు మారం చేస్తున్నాడు అని పేరెంట్స్ ఇచ్చారు, వాళ్ళకి ఒక ఇది ఉండాలి కదండి. పిల్లలకు కూడా మంచి చెడు ఏంటి, కష్టం నష్టం అన్నీ చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచాలండి పిల్లలకి. మన ఇంటి ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పిల్లలకి తెలియజేస్తూ పెంచాలి. వాళ్ళకి ఆడంబరాలకు పోయి అన్నీ ఇవ్వటము, అన్నీ చేయటము అలా ఎప్పుడు చేయొద్దు. అంటే మాకు తెలవదా పిల్లల్ని పెంచుకోవటం అని కాదు. నేను చూస్తున్నానండి, చాలామందిని చూస్తున్నాను, చాలామంది తర్వాత సఫర్ అవుతున్నారు. అందుకే చెప్పాలనిపించింది. ఒకవేళ నా మాటతో మీరు ఏకీభవిస్తే మీరేమంటారు అనేది చెప్పండి. నాకైతే ఈ ఇన్సిడెంట్లో మళ్ళీ ఇంకొకసారి నేను తప్పించుకున్నాను అనిపించింది. అంటే ఏడవలేక నవ్వుతాం కదా, ఆ టైప్ అనిపించింది నాకు. మొత్తానికైతే ఇంటికి వచ్చి నా మైండ్ ఫ్రెష్ చేసుకోవటం కోసం నాకు ఏదన్నా ఇట్లా జరిగినాయి అనుకోండి, చాలామంది కూర్చొని ఆలోచిస్తారు. నేను అట్లా కాదు, ఏదో ఒకటి తింటా. యాక్చువల్గా ఆ తినేది ఏదన్నా హెల్తీగా చేద్దామని చెప్పి అలా చేశాను అనమాట రెసిపీ. నాకు స్ట్రెస్లో ఉంటే ఎక్కువ ఓవర్ ఈటింగ్ టైప్లో అయిపోతుంది నాకు. అలా ఎంతమందికి ఉంటుంది మీలో అది కూడా చెప్పండి. మరి మనం టాపిక్ని డీవియేట్ చేయకోకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కష్టం నష్టం అన్నీ తెలిసేటట్టుగా పెంచితే వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళు ఏదన్నా తప్పుదో పడితే కనుక మనం చూసి బాధపడాల్సిన అవసరం మనకు రాదు. చిన్నప్పటి నుంచి అన్నీ చెప్తూ పెంచితే అనేది నా అభిప్రాయం. ఏమంటారు? ఏదన్నా ఎక్కువగా మాట్లాడుంటే క్షమించండి. నేను ఫేస్ చేశాను కనుక ఈరోజు ఇలా మాట్లాడాను. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి ఊరికే అనలేదు. అలాంటి రేపటి పౌరులందరూ కూడా చక్కగా మంచి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.